హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజారాం రత్నం మాటలు చాటుగా విన్న అంజలి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి, గీత నా కన్న తల్లినా? ఆ కన్న తల్లి అని తెలియక నేను మా అమ్మని ఎదిరించాను, అందరి ముందు అవమానించాను, తన మనసు బాధ పెట్టాను, మా అమ్మకి ఎలాగైనా క్షమాపణ చెప్పాలి అని అంజలి అనుకుంటూ ఉండగా ఇంతలోనే రాజారాంకి హార్ట్ అటాక్ రావడంతో ఒక్కసారే కుప్పకూలిపోతాడు. ఇక రత్నం ఏమండి ఏమండి, అరే మనీష్, శంకర్ అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అంజలి వెంటనే రాజారాం దగ్గరికి వచ్చి, తాతగారు ఏం జరిగింది, పదండి హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అంజలి అంటూ ఉంటే అప్పుడు రాజారాం, లేదమ్మా, నా పరిస్థితి ఏంటో నాకు పూర్తిగా అర్థమవుతుంది. చూడమ్మా, నీ గురించి, మీ అమ్మ గురించి మీ అమ్మమ్మతో చెప్పేశాను. నిన్ను మీ అమ్మని కలిపేది మీ అమ్మమ్మే. చూడమ్మా, నీకిచ్చిన మాటని తప్పిన వాణ్ణవుతున్నాను. నిన్ను మీ అమ్మని ఒకటి చేస్తానని, మీ అమ్మ గురించి నిజం నీతో చెప్తానని అన్నాను. కానీ ఇప్పుడు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. చూడమ్మా, నన్ను తాతగారు కాదు తాతయ్య అని పిలువమ్మా అనగానే అప్పుడు అంజలి, తాతయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు, పద హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి ఇక అంజలి అనగానే అప్పుడు రాజారాం, లేదు అంజలి, ఇప్పుడు నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పి ఇక వెంటనే అంజలి చెయ్యి తీసుకొని రత్నం చేతిలో పెట్టి, చూడు రత్నం, అంజలిని కాపాడేది నువ్వే. అంజలిని కంటికి రెప్పలాగా చూసుకోవాలి. అంజలి మన సొంత మనవరాలు. ఇక అంజలిని, గీతని ఒకటి చేసే బాధ్యత నీదే. ఇక నుండి అంజలిని నువ్వే చూసుకోవాలి. జాగ్రత్తగా తనని ఎవరి ముందు అవమానపడకుండా చెయ్యాలి. ఇంట్లో వాళ్ళు అంజలిని ఏదైనా అంటే మాత్రం ఊరుకోవద్దు అని చెప్పి ఇక రాజారాం అంజలి చెయ్యి రత్నం చేతిలో పెట్టి ఇక వెంటనే ప్రాణాలు వదిలేస్తాడు. అది చూసిన అంజలి చాలా బాధపడుతూ ఉంటుంది. తాతయ్య, తాతయ్య, ఏంటి తాతయ్య ఇలా చేశావు? మా అమ్మని నన్ను కలుపుతావని నాకు మాట ఇచ్చావు, కానీ నాకిచ్చిన మాటని నిలబెట్టుకోకుండానే వెళ్ళిపోయావేంటి తాతయ్య అని ఇక అంజలి, రత్నం చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక అది చూసిన అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే మనీష్ తన ఫోన్ తీసి బాలచందర్కి ఫోన్ చేస్తాడు. మనీష్ నుండి ఫోన్ రావడంతో బాలచందర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా మనీష్ అనగానే అప్పుడు మనీష్, మావయ్య, తాతయ్య గారు చనిపోయారు, వెంటనే నువ్వు అత్తయ్య వచ్చేసేయండి అని చెప్పగానే ఇక బాలచందర్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఈ విషయం గీతతో చెప్పాలి అని చెప్పి గీత దగ్గరికి వెళ్తాడు. ఇక బాలచందర్ని చూసిన గీత, ఏంటండి, నాన్నగారేమైనా ఫోన్ చేశారా? అర్జెంటుగా ఏదో ఫోన్ వస్తే నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. నాన్న ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకున్నానండి. చూడండి, నీకేమైనా ఫోన్ చేశాడా అని గీత అంటూ ఉంటే ఇక మాటలు విన్న బాలచందర్ చాలా బాధపడుతూ, గీతు, నేను చెప్పేది ఒక్కసారి విను. మీ నాన్నగారు చనిపోయారంట, ఇప్పుడే మనీష్ ఫోన్ చేశాడు అని చెప్పి బాలచందర్ చెప్పగానే ఆ మాటలు విన్న గీత ఒక్కసారే గట్టిగా అరుస్తుంది. ఇక అది చూసిన బాలచందర్, గీతు బాధపడకు, ప్లీజ్ వెళ్దాం పదా అని చెప్పి ఇక బాలచందర్, గీత అందరూ కూడా రాజారాం ఇంటికి వెళ్తారు. ఇక తన తండ్రి చనిపోవడం చూసిన గీత చాలా బాధపడుతూ వెంటనే, ఏంటి నానా, ఏంటి ఇలా చేశావు? నువ్వు చనిపోవడం ఏంటి నానా? ఎందుకు? నేను ఈ ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయానని, ఎలాగైనా మళ్ళీ నన్ను ఈ ఇంటికి రప్పించుకోవాలని నువ్విలా చేశావా నానా అని గీత బాధపడుతూ ఉంటే ఇక మాటలు విన్న మనీష్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే అదంతా కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇక అంజలి రాజారాం ఫోటో దగ్గరికి వెళ్ళి పూలు చల్లుతూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన గీత చాలా కోపంతో వెంటనే అంజలి దగ్గరికి వచ్చి, ఆగు, నువ్వు మా నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళడానికి కూడా నీకు ఏమీ అర్హత లేదు. చూడు, అసలు నువ్వు ఎవరు?
నువ్వు ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి మా ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అటువరకు మేము అందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ నువ్వు వచ్చిన దగ్గర నుండి మాకు ప్రశాంతత లేకుండా పోయింది. చూడు, ఒక అనాథమైన నువ్వు మా ఇంట్లోకి వచ్చి మా మనసులనే బాధ పెడతావా? నా తండ్రినే నాకు దూరం చేస్తావా? నువ్వు ఇక ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక గీత అంజలి చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన రత్నం మాత్రం, అమ్మ గీత, తప్పు చేస్తున్నావు. అంజలి ఏం చేసిందని తనని బయటికి గెంటెయ్యాలనుకుంటున్నావు అని రత్నం అనగానే అప్పుడు గీత, అమ్మ ఏం మాట్లాడుతున్నావమ్మా? అంజలి ఏం తప్పు చేసిందో నీకు తెలియదా? చూడు, దీనివల్లే నా నానమ్మ నాకు దూరం అయిపోయాడు. చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా చూసుకున్న మా నాన్నగారే దీనివల్ల నన్ను బయటికి వెళ్ళిపోతున్నా కూడా ఆపలేని పరిస్థితుల్లో ఉండిపోయాడు. నన్ను దూరం చేసుకోవాలనుకున్నాడు. అందుకే ఇది ఇక ఒక్క నిమిషం కూడా నా కళ్ళెదుట ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక గీత అంజలిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న మనీష్ వెంటనే గీతకి ఎదురుగా వచ్చి, అత్త, తప్పు చేస్తున్నావు, అంజలిని బయటికి గెంటేయొద్దు అని మనీష్ అనగానే, ఒరే మనీష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక అనాథ కోసం నీ అత్తనే ఎదిరిస్తున్నావా అనగానే అప్పుడు మనీష్ మాత్రం, కాదత్త, అనాథ అని కాదు. అసలు అంజలి ఈ ఇంటికి తాతయ్య ఎందుకు తీసుకువచ్చాడో తెలుసుకోవాలి. అసలు అంజలి ఎవరు? ఈ అంజలి కోసం నిన్ను ఎందుకు దూరం చేసుకోవాలనుకున్నాడో ఆ నిజం తెలుసుకునేంత వరకు అంజలిని ఇక్కడే ఉంచాలి అని మనీష్ అంటాడు. ఆ మాటలు విన్న గీత మాత్రం, లేదురా, అంజలి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. దీని మొహం నేను ఎప్పటికీ చూడను అని చెప్పి ఇక వెంటనే గీత అంజలి మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది. చూడు, ఇక ఎప్పుడు నువ్వు నా కంటికి కనిపించకూడదు. నువ్వు మళ్ళీ నాకు కనిపించావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక గీత అంజలిని బయటికి గెంటేసి గేటేస్తుంది. ఇక అది చూసిన అంజలి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక తన మనసులో, అమ్మ, నేనే నీ కూతురునన్న నిజం నీకు తెలియక నువ్వు నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తున్నావు. కానీ ఆ నిజం తెలిసిన మరుక్షణమే నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటావు. నీ ప్రేమ కోసం ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నేను నీ మనసులో ఒక శత్రువులా మిగిలిపోయాను అని చెప్పి ఇక అంజలి బాధపడుతూ ఉంటుంది. ఇక గీత అంజలిని బయటికి గెంటేయడంతో అది చూసిన రత్నం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, అంజలి గీత కూతురు, ఆ విషయం తెలియక అంజలి ఇలా ప్రవర్తిస్తుంది. ఆయనకిచ్చిన మాట కోసం ఎలాగైనా అంజలిని ఈ ఇంట్లోనే ఉండేలా చెయ్యాలి అని చెప్పి ఇక రత్నం, గీత, అంజలిని నువ్వు మర్యాదగా ఇంట్లోకి తీసుకొస్తావా? సరే, లేకపోతే నేను కూడా అంజలితో పాటు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని రత్నం అనగానే అప్పుడు గీత, ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాన్నగారు కూడా ఇలాగే నన్ను అంజలి కోసం దూరం చేసుకోవాలనుకున్నాడు. నువ్వు కూడా అంజలి మీద ఎందుకమ్మా అంత ప్రేమ చూస్తున్నావు? అసలు అంజలి ఎవరు? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఇప్పటికైనా నిజం చెప్పండమ్మా అని గీత అనగానే అప్పుడు రత్నం, లేదు గీత, మర్యాదగా నువ్వు అంజలిని వెళ్ళి తీసుకురా అనగానే ఇక గీత, చూడమ్మా, నా ప్రాణం పోయినా సరే నేను అంజలిని ఈ ఇంట్లోకి రానివ్వను. నా కన్న తండ్రిని నాకు దూరం చేసిన అంజలి నాకు ఎప్పుడూ శత్రువే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. రత్నం మాత్రం అంజలి కోసం ఎదురు చూస్తూ ఇక వెంటనే తిరిగి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన మనీష్, ఇదేంటి, నానమ్మ కూడా అంజలి కోసం ఇంతలా ఆరాటపడుతుంది? అసలు అంజలి ఎవరు? అంజలి కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు అని చెప్పి ఇక వెంటనే మనీష్ రత్నం దగ్గరికి వెళ్ళి, చెప్పు నానమ్మ, అసలు అంజలి ఎవరు? ఎందుకు అంజలి గురించి ఇంతలా బాధపడుతున్నావు? నువ్వు పడుతున్న ఆ బాధని నేను ఎప్పుడూ చూడలేదు. చెప్పు నానమ్మ అని మనీష్ అనగానే ఇక రత్నం ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది. అది చూసిన మనీష్ వెంటనే రత్నం చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని, నానమ్మ, నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే, చెప్పు, అసలు అంజలి గురించి
ఏ నిజం నా దగ్గర దాస్తున్నావో ఇప్పటికైనా చెప్పు నానమ్మ అనగానే అప్పుడు రత్నం, ఒరే మనీష్, అంజలి ఎవరో కాదురా, మీ అత్త గీత కూతురు అని చెప్పగానే ఇక మనీష్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి నానమ్మ, ఏం మాట్లాడుతున్నావు? అంజలి అత్త కూతురేంటి అనగానే అప్పుడు రత్నం, అవునరా, గీత పెళ్ళి కాకముందుకే తల్లి అయ్యింది. ఎవరినో ప్రేమించింది. వాడు మోసం చేసి తనని తల్లి చేసి వెళ్ళిపోయాడు. అంజలి ఇక గీత దగ్గర ఉంటే గీత జీవితం నాశనమైపోతుందని మీ నాన్నగారు అంజలిని తీసుకువెళ్ళి అనాథాశ్రమంలో ఉంచాడు. ఇక గీతకి మళ్ళీ పెళ్లి చేశాడు. తన జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత మీ తాతయ్య గారు ఈ అంజలిని తీసుకొచ్చిన దగ్గర నుంచి నాకు అనుమానం వచ్చింది. అందుకే మీ తాతయ్యని నిలదీశాను. నిజం తెలుసుకున్నాను. చూడు, ఎంత కాదనుకున్నా అంజలి మీ గీత అత్తయ్య కూతురు, ఈ ఇంటి వారసురాలు. అలాంటి అంజలిని తనకి ఎవరూ లేరని, ఒక అనాథని ఇంట్లో నుంచి పంపించడం మంచిది కాదు. అంజలి తన కూతురు కాదనుకొని గీత తనని మెడపట్టుకొని బయటికి గెంటేసింది. కానీ అంజలే తన కూతురని తెలిసిన మరుక్షణమే గీత చాలా బాధపడుతుంది. ఆ విషయం మీ మావయ్యకి తెలిస్తే తన జీవితం ఏమైపోతుందోనని ఈ నిజాన్ని వాళ్ళ ముందు బయట పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను. అందుకే మీ తాతయ్య మీ నాన్న మీ తాతయ్యని అంత నిలదీసినా కూడా ఆ నిజం ఎందుకు చెప్పలేదో ఇప్పటికైనా అర్థం చేసుకోరా అని రత్నం అనగానే ఇక మనీష్ చాలా బాధపడుతూ, నానమ్మ, వెంటనే నేను ఎక్కడ ఉన్నా అంజలిని ఇంటికి తీసుకువస్తాను. ఆ అత్తయ్యే కాదు, నాన్న అంజలిని తీసుకురావద్దని చెప్పినా కూడా నేను వినను అని చెప్పి ఇక మనీష్, నానమ్మ, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను ఎక్కడ ఉన్నా అంజలిని వెతికి ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి ఇక మనీష్ వెంటనే అంజలి కోసం బయటికి వెళ్తాడు. ఇక అంజలి ఫోటో చూపిస్తూ ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాడు. ఇక అంజలి కోసం ఎంత వెతికినా అంజలి కనిపించకపోవడంతో మనీష్ చాలా బాధపడుతూ, అంజలి ఎక్కడ ఉన్నావు? నువ్వు అనాథగా ఉన్నప్పుడే నాతో మాట్లాడుతూ ఉంటే నేను నీ గురించి అర్థం చేసుకున్నాను. కానీ నువ్వు ఇప్పుడు మా అత్త కూతురువని నిజం తెలిసిన దగ్గర నుండి నీతో ప్రేమగా మాట్లాడాలని, నిన్ను చూడాలని, నిన్ను మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావాలని అనిపిస్తుంది అని చెప్పి ఇక మనీష్ అంజలి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక ఎంత వెతికినా కనిపించకపోవడంతో మనీష్ ఇక ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పక్కనే ఒక గుడి కనిపించడంతో మనీష్, ఈ గుడిలో అంజలి ఉందో ఏమో వెతుకుతాను అని చెప్పి వెంటనే మనీష్ గుడిలోకి వెళ్తాడు. ఇక అక్కడ అంజలి ఒక చెట్టు కింద కూర్చొని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన మనీష్ చాలా బాధపడుతూ వెంటనే అంజలి దగ్గరికి వచ్చి, ఏంటి అంజలి, ఏదో అత్తయ్య కోపంలో నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమ్మనడంత మాత్రాన నువ్వు మమ్మల్ని అందరినీ కాదనుకొని వచ్చేస్తావా అని మనీష్ అనగానే అప్పుడు అంజలి, ఏంటండి అలా మాట్లాడుతున్నారని, నేను ఒక అనాథని, అనాథలాగా ఎలా మీ ఇంటికి వచ్చానో అలాగే బయటికి వచ్చేశాను. మీరు నా గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు నేను మీతో పాటు ఇంటికి వస్తే మీ మేడం ఊరుకోరు. వద్దండి, వెళ్ళండి అని అంజలి అనగానే అప్పుడు మనీష్, ఎందుకు అంజలి, నీకు నిజం తెలిసినా కూడా నా ముందు ఏమీ తెలియనట్టు ఎందుకలా మాట్లాడుతున్నావు అని మనీష్ అనగానే ఇక అంజలి చాలా బాధపడుతూ వెంటనే మనీష్ని హగ్ చేసుకుంటుంది. ఇక మనీష్, చూడు అంజలి, నువ్వు మా అత్తయ్య కూతురు అని నాకు తెలుసు. నానమ్మ ఈ నిజం నాతో చెప్పింది. చూడు, గీతత్తయ్యకి నువ్వు తన కన్న కూతురివి అని తెలియక నిన్ను బయటికి పంపించింది. కానీ నువ్వే తన కూతురువని తెలిసితే ఆ అత్తయ్య మాత్రం నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. వాళ్ళ ఆస్తిలో నీకు వారసురాల్ని చేస్తుంది అని చెప్పి మనీష్, పద అంజలి, ప్లీజ్, నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు వెంటనే నాతో పాటు ఆ ఇంటికి వచ్చేయాలి అని మనీష్ అనగానే అప్పుడు అంజలి, చూడు, నేను ఇప్పుడు నీతో పాటు మీ ఇంటికి వచ్చేస్తే మీ అత్తయ్య నీ మీద మరింత పగ పెంచుకుంటుంది. నాకంటే నీకు ఆ అనాథే ఎక్కువ అయిందని నీతో
మాట్లాడకుండా ఉండిపోతుంది. అది చూసి మీ నాన్నగారు మీ అమ్మ కూడా నీతో సరిగ్గా ఉండరు. వద్దండి, నేను రాను. నేను మా ఇంట్లోకి వచ్చి మళ్ళీ గొడవలు పెట్టాలనుకోవడం లేదు. నా వల్ల మీ కుటుంబం బాధపడకూడదు. మీరందరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ప్లీజ్ నా గురించి వదిలేయండి. నేను ఎక్కడో ఓ చోట అనాథాశ్రమంలో ఉంటాను అని చెప్పగానే అప్పుడు మనీష్, చూడు అంజలి, నీకు మీ అమ్మ, మీ నాన్న, మామయ్య, అత్తయ్య, అమ్మమ్మ, తాత అందరం ఉన్నాము. నువ్వు అనాథవేంటి? పద, వాళ్ళు ఏదనుకున్నా సరే నేను మాత్రం నిన్ను ఎప్పుడు నాతోనే, నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటాను అని చెప్పి ఇక మనీష్ అంజలిని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక అది చూసిన గీత ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే మనీష్ దగ్గరికి వచ్చి, ఒరే మనీష్, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అది ఒక అనాథ. నేను తనని మెడపట్టుకొని బయటికి గెంటేశాను. అలాంటి దాన్ని మళ్ళీ నువ్వు నా మాట కాదని ఎందుకురా ఇంట్లోకి తీసుకొస్తున్నావు అని గీత అనగానే అప్పుడు మనీష్, చూడత్తా, తన గురించి తెలియాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టండి. అసలు అంజలి ఎవరో తాతయ్య గారు అంజలిని తీసుకొచ్చి ఎందుకు ఈ ఇంట్లో ఉంచాడో, తన గురించి ఎందుకు మీతో నిజం చెప్పలేదో కొద్ది రోజులు ఓపిక పడితే అన్ని నిజాలు నీకే తెలిసిపోతాయి అని మనీష్ అనగానే అప్పుడు శంకర్, ఒరే మనీష్, తప్పు చేస్తున్నావు. నా చెల్లెల్ని బాధ పెట్టినా ఈ అంజలి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికి పంపించేయి అని శంకర్ అనగానే అప్పుడు మనీష్, నానా, అత్తయ్య, మీరు ఏదైనా అనుకోండి, కానీ అంజలి విషయంలో ఎవ్వరి మాట వినను అని చెప్పి ఇక మనీష్ అంజలిని తీసుకొని ఇంట్లోకి వస్తాడు. ఇక అది చూసిన గీత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసావా అన్నయ్య, మనీష్ నా మాటకి ఏమాత్రం కూడా విలువ ఇవ్వకుండా, నా గురించి పట్టించుకోకుండా ఒక అనాథ అయిన ఆ అంజలిని నా ఇంట్లోకి తీసుకొచ్చేస్తున్నాడు అని గీత చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శంకర్, అమ్మ గీత, నువ్వేమీ బాధపడకు. ఎలాగైనా ఆ అంజలిని తొందరలోనే ఇంట్లో నుంచి పంపించేస్తాను. మనీష్ని మళ్ళీ నీకు క్షమాపణ చెప్పి నీ ఇంటికి తీసుకొచ్చేస్తాను అని శంకర్ అంటాడు. ఆ మాటలు విన్న గీత మాత్రం, చూడన్నయ్య, ఎంత తొందరగా అంజలిని ఇంట్లో నుంచి పంపించేస్తే అంత మంచిది అని చెప్పి ఇక గీత చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మనీష్ అంజలిని తీసుకొని రత్నం దగ్గరికి వస్తాడు. ఇక వెంటనే రత్నం చాలా బాధపడుతూ అంజలిని హగ్ చేసుకొని, అమ్మా, ఏంటమ్మా, నాకు చెప్పకుండా ఎందుకు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు? చూడు, మీ తాతయ్య నీ బాధ్యతని నాకప్పగిచ్చి వెళ్ళిపోయాడు. తొందరలోనే మీ అమ్మని నిన్ను ఒకటి చేస్తాను. నువ్వే తన కన్న కూతురువని నిజాన్ని గీతకి చెప్పేస్తాను. ఆ రోజు గీత నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి ఇక రత్నమనగానే అప్పుడు మనీష్, అవును అవును అంజలి, నువ్విక బాధపడకూడదు. తాతయ్య చెప్పినట్టు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనీష్ అంటూ ఉంటాడు. ఇక ఇలా కొద్ది రోజులు అవుతుంది. మనీష్, అంజలి చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక అది చూసిన రత్న మాత్రం చాలా సంతోషపడుతూ వెంటనే తన మనసులో, ఒరే మనీష్, అంజలి నీకు పెళ్లి చేస్తే ఎంతో బాగుంటుంది, మీరిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి రత్నం అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా అంజలిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన గీతకు వార్నింగ్ ఇచ్చి అంజలిని ఇంట్లోకి తీసుకువచ్చిన మనీష్. షాక్లో శంకర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.